కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యాపారులు ఆగడాలకు బలైపోతున్న ప్రజలు ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన ఓ మహిళ పొదిలి శ్రీదేవి అనే వడ్డీ వ్యాపారి దగ్గర 1,60,000 అప్పుగా తీసుకుంది. తన తల్లి ఆరోగ్యం బాగాలేక అప్పు చేసిన ఆ మహిళ 60,000 తిరిగి ఇచ్చింది. అయితే మిగతా డబ్బు ఇవ్వలేకపోయింది. దీంతో కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యాపారి ఇంటి స్థలాల డాక్యుమెంట్స్తో పాటు ఇంటిని కూడా లాగేసుకున్నారని సింగరాయకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ బాధితురాలు. అయితే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏకంగా సింగరాయకొండ పోలీస్ స్టేషన్ ఎదుటే బాధితురాలి కుటుంబం ధర్నాకు దిగింది. సింగరాయకొండ గ్రామం పలానా సుగుణమ్మ కూతురు సునీత. మేము మా అమ్మ హాస్పిటల్లో ఉంటే కాడ అప్పు తీసుకున్నాము. పొదిలి శ్రీదేవి అనే కాడ తీసుకున్నాము. 1,60,000 తీసుకున్నాము. 60,000 కట్టాము. ఇంక మళ్ళీ కట్టలేకపోయాము. ఇంటి పట్టాలు కూడా పెట్టాము. లాస్ట్కి ఇంక కట్టలేక టార్చర్ భరాయించలేక లాస్ట్ అండింది. ఇంక మేము భరాయించలేక టార్చర్ బాగా పెడుతుంది. అందుకని మేము ఇల్లు ఇంక పట్టాలు ఆకాడి ఉండిపోయినాయి. ఇల్లు కూడా స్వాధీనం చేసుకుందాము. మాకు న్యాయం చేయాలి. మాకు 3 పిల్లకాయలు, మా ఆయన కష్టం చేయాలో మేము బతకాలా.